అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి జలకిచ్చింది. హైకమాండ్ నుండి ఆ సీనియర్ లీడర్కి ఫోన్ కాల్ వచ్చింది. కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి మరి మీరు వెంటనే ఢిల్లీకి రండి, మీతో మాట్లాడేది ఉంది అని చెప్పి హైకమాండ్ నుండి ఆ సీనియర్ లీడర్కి ఫోన్ చేసే కార్యక్రమం చేస్తే సీనియర్ లీడర్ హుటాహుటిన ఆయన నియోజకవర్గం నుండి ఢిల్లీకి బయలుదేరేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆయన నియోజకవర్గం నుండి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి ఆ సీనియర్ లీడర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి మళ్ళీ తిరిగి ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేసిండట. మరి ఎందుకు పోలేదు? ఆయన ఢిల్లీకి పోవడానికి గల కారణం ఏంది? ఆయన ఢిల్లీకి పోకపోవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు హైకమాండ్ ఏమో ఢిల్లీకి రమ్మని చెప్తే ఆయన అక్కడ నుండి బయలుదేరిండు. మరి బయలుదేరినటువంటి వ్యక్తి మళ్ళీ ఎందుకు రిటర్న్ వెళ్ళిపోయిండు? మళ్ళీ ఎందుకు ఆయన నియోజకవర్గానికి వెళ్ళిపోయిండు? రీజన్ ఏంది? అంటే ఆయన పార్టీలో ఉండడానికి ఇష్టపడతలేడా? ఆల్రెడీ మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ సీనియర్ లీడర్ ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడిండు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలో వెళ్ళిపోవాలో డిసైడ్ అవుతున్నా, నాకు ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తలేదు, నాకు ఇక రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి, దాదాపు ఒక సంవత్సరం నుండి నా బాధ చెప్తున్నా, కానీ వీళ్ళు పట్టించుకుంటలేరు. రేవంత్ రెడ్డి దగ్గర పోతే రేవంత్ రెడ్డి లైట్ తీసుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు చెప్తే మేమేం చేయాలి సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తే వింటలేడని చెప్పి మంత్రులు చేతులు ఎత్తేస్తున్నారు. ఇక నేను ఏం చేయాలి? హైకమాండ్కి చెప్తే హైకమాండ్ కూడా మేము చూస్తాం, సరే మాట్లాడదామని చెప్తున్నారు తప్ప ఇప్పటిదాకా ఏం మాట్లాడతలేరు. ఇక నాతో అయితలేదు, నేను డైరెక్ట్ రాజీనామా చేస్తా, నేను కాంగ్రెస్లో ఉండాలనో వెళ్ళిపోవాలనేది నిర్ణయించుకుంటున్నా, నేను డిసిషన్ తీసుకోబోతున్నా అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కీలక నేత జీవన్ రెడ్డి చెప్పినటువంటి మాట. జీవన్ రెడ్డి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా పోయిండు. ఎయిర్పోర్ట్ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసిండు. కారణం ఏందనేది అర్థం కాలే. జీవన్ రెడ్డి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి మరి మీరు ఢిల్లీకి రండి, మీతో మాట్లాడేది ఉంది, మీతో డిస్కస్ చేసేది ఉంది, అసలు మీ బాధ ఏందో మాకు చెప్పండి అని చెప్పి హైకమాండ్ చెప్తే మంచిగానే పోయిండు జీవన్ రెడ్డి. సీన్ కట్ చేస్తే మళ్ళీ రిటర్న్ వచ్చేసిండు. కారణం ఏంది? అసలు ఏం జరిగి ఉండొచ్చు? అసలు 2-3 చర్చలు వినబడుతుంది. ఒకటి, జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేయబోతుండు, కాంగ్రెస్కి రాజీనామా చేసి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వార్త. మరి ఎందుకు హైకమాండ్ దగ్గర పోలేదు? అంటే ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయిందా, ఇక నాకు ఈ కాంగ్రెస్ వద్దు, హైకమాండ్ వద్దు, ఈ కథ వద్దు, ఈ పంచాయతీ వద్దు, నేను చక్కగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతా అనేటటువంటి డిసిషన్ జీవన్ రెడ్డి ఏమన్నా తీసుకున్నాడా? మరి జీవన్ రెడ్డి ఎందుకు ఆయన ఎయిర్పోర్ట్ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇట్లా రకరకాల క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి. కానీ ఇంకో అంశం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, తర్వాత పొన్నం ప్రభాకర్, వీళ్ళందరూ రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి రమ్మని చెప్పి హైకమాండ్ నుండి రేవంత్ రెడ్డికి పిలుపు వచ్చింది అనేది ఒక చర్చ. సో వీళ్ళతో పాటు జీవన్ రెడ్డి కూడా పోబోతున్నట్టుగా ఒక వ్యవహారం. అంటే రేవంత్ రెడ్డిని ఊసబెట్టి రేవంత్ రెడ్డితో పాటు ఈ మంత్రులతో హైకమాండ్ మాట్లాడే కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అందుకే జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు నేను కూడా వస్తా, ఆయనతో పాటే వస్తా, ఆయన ముందే మాట్లాడదాం అని చెప్పి డైరెక్ట్ జీవన్ రెడ్డి హైకమాండ్కి చెప్పబోతున్నట్టుగా ఒక చర్చ. ఇప్పుడు జీవన్ రెడ్డి దాదాపు ఆ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వల్ల చాలా సఫర్ అవుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. జీవన్ రెడ్డి చాలా రకాలుగా చెప్పిండు, మీడియా ఛానల్స్ కూడా చెప్పిండు, అసలు ఈయన ఏంది సంజయ్ కుమార్, ఈయన గాంధీ భవన్ ఓడు ఏంది, ఈయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పెత్తనం చెలాయించడం ఏంది, అసలు ఈయన వ్యవహారం ఏంది, మాకేం అర్థమైతలేదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి జీవన్ రెడ్డి రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. ఇక ఆఖరికి మొన్న స్పీకర్ సార్ ఈ సంజయ్ కుమార్ ఈయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, కాంగ్రెస్లో లేడు అని చెప్పి తేల్చి చెప్పేసిండు. అప్పుడు జీవన్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చింది, వీళ్ళందరూ కావాలని అనుకోని చేస్తుర్రు, నన్ను కావాలని దూరం పెడుతుర్రు, ఇక నాకు ఈ పార్టీ సెట్ కాదని చెప్పి బీఆర్ఎస్ ఇప్పుడు అక్కడ ఖాళీ ఉంది జగిత్యాలు, కాబట్టి ఖాళీ ఉన్నటువంటి బీఆర్ఎస్లో పోతేనే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. అయితే 2 ఆప్షన్స్, ఒకటి ఇక నాకు వద్దు హైకమాండ్, నాకు ఈ పంచాయతీ వద్దు, నాకు ఈ కాంగ్రెస్ వద్దు, రాజీనామాకు రెడీ అయిపోయి జీవన్ రెడ్డి ఇక ఆయన రిటర్న్ వచ్చేసినట్టు ఒక చర్చ. రెండోది, రేవంత్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్టైనా ఢిల్లీకి పోతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డి కూడా పోయి హైకమాండ్ ముందు, హైకమాండ్తో జీవన్ రెడ్డి డైరెక్ట్ రేవంత్ రెడ్డి ముందు రేవంత్ రెడ్డిని కడిగి పారేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఏం జరగవచ్చు అంటే అసలు జీవన్ రెడ్డి బాధ ఏంది, జీవన్ రెడ్డి ఎందుకు రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నాడు, ఎందుకు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నాడు అంటే ఫస్ట్ మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం
ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 వార్డులు అనుకో, 60 వార్డులు. ఈ 60 వార్డులకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీఫామ్స్ ఉంటాయి, అంటే టికెట్స్ ఉంటాయి. అయితే ఈ 60 వార్డులు ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే దీంట్లో ఎవరైతే జగిత్యాలకు సంబంధించినటువంటి సంజయ్ కుమార్ ఉన్నాడు కదా, ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి బ్యాచ్ ఉంది కదా, ఆయన చెప్పినటువంటి వాళ్ళకు సుమారు 40 మందికి రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చినట్టు. ఆ సంజయ్ కుమార్ ఏ పేర్లు అయితే చెప్పిండో ఆ పేర్లకు సంబంధించినటువంటి వాళ్ళకి 40 మందికి టికెట్లు ఇచ్చినట్టు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడరు, సీనియర్ లీడరు జీవన్ రెడ్డి చెప్పిన వాళ్ళకు టికెట్లు రాలే, జీవన్ రెడ్డికి ఏమో 20 టికెట్లు ఆప్షన్ ఇచ్చారు. 20 టికెట్లు మీరు చెప్పండి, 40 టికెట్లు సంజయ్ కుమార్ చెప్పిన వాళ్ళకి ఇస్తాం అని చెప్తే కేవలం 20 టికెట్లకు మాత్రమే జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. 40 టికెట్లు సంజయ్ కుమార్ అవకాశం ఇచ్చారు. అంటే ఇంత పర్సంటేజ్, ఒక 60 సీట్లు ఉంటే 60లో 60 వార్డులు ఉంటే దాంట్లో ఈయనకు ఒక 40, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి 20. మరి ఎవరు ఒప్పుకుంటారు అట్లా? జీవన్ రెడ్డి సీనియర్ లీడర్, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది నమ్మున్నారు. మరి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కదా సీట్లు రావాల్సింది, టికెట్ రావాల్సింది, అధికారంలో ఉండాల్సింది. కానీ వాళ్ళని పక్కన పెట్టి ఈ జంపింగ్ జపాంగు బ్యాచ్ పార్టీ మారినటువంటి సంజయ్ కుమార్కి ఆయన వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అంటే సంజయ్ కుమార్కి బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, సంజయ్ కుమార్కి బాగా పెత్తనం చెలాయించడానికి రేవంత్ రెడ్డి అవకాశం ఇస్తున్నాడు. అది జీవన్ రెడ్డికి నచ్చలేదు. అరే నేను చెప్పిన వాళ్ళకి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తలేడు, పార్టీ మారినటువంటి జంపింగ్ జపాంగు బ్యాచ్కి రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు అనేది జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్షన్. అందుకే జీవన్ రెడ్డి కోపంతో ఉన్నాడు, జీవన్ రెడ్డి బాధతో ఉన్నాడు. ఇక నాకు ఇది వర్కౌట్ కాదు అని చెప్పి జీవన్ రెడ్డి ఏం చేసిండు తెలుసా, ఇక్కడ తగ్గలే, రెబల్ అభ్యర్థులు నిల్చోబెట్టిండు. అంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా జీవన్ రెడ్డి దాదాపు ఒక 20 నుండి 30 వార్డులలో ఆయనకు సంబంధించిన వ్యక్తులు నిల్చోబెట్టిండు. అల్ల కూడా జీవన్ రెడ్డి దాదాపు 5-6 మందిని గెలిపించుకున్నాడు తిరిగి. కాబట్టి జీవన్ రెడ్డి కథ అంతా హైకమాండ్కి అర్థమైంది. జీవన్ రెడ్డి రాజీనామా చేస్తే జగిత్యాల్లో కాంగ్రెస్ అయిపోవచ్చు, డ్యామేజ్ కావచ్చు, కాంగ్రెస్ పని కథం కావచ్చు. జీవన్ రెడ్డిని మనం కాపాడుకోవాలి, జీవన్ రెడ్డికి బాగా కేడర్ ఉంది, జీవన్ రెడ్డికి మంచి పతారు ఉంది జగిత్యాల్లో. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ పార్టీ లీడర్ పోతే జీవన్ రెడ్డితో పాటు చాలా మంది లీడర్లు రాజీనామా చేసే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు జీవన్ రెడ్డి రాజీనామా చేసిననుకో ఇంకా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా రాజీనామాలు చేస్తారు. కాబట్టి జీవన్ రెడ్డిని కాపాడుకోవాలి. ఏం చేద్దాం, హైకమాండ్ పిలుద్దాం. హైకమాండ్ మాట్లాడడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి వస్తే నేను వస్తా, ఆయనతో పాటే వస్తా, ఆయనను అడుగుర్రి, ఆయన ముందే నేను చెప్తా ఏం జరిగిందో. ఇది జీవన్ రెడ్డి వర్షన్ లెక్క కనబడుతున్నది. అందుకే జీవన్ రెడ్డికి హైకమాండ్ నుండి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి మీరు ఢిల్లీకి రండి అంటే జగిత్యాల నుండి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా పోయి ఆడికెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసిందట. మరి హైకమాండే ఫోన్ చేసి వద్దని చెప్పిర్రా, లేకపోతే వేరే తర్వాత ప్లాన్ చేద్దామని చెప్పిర్రా, లేకపోతే జీవన్ రెడ్డికి ఇంట్రెస్ట్ లేకుండా వచ్చేసిండా, లేకపోతే రేవంత్ రెడ్డితో పాటు నేను వస్తా, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడే ఆయనతో పాటే నేను కూడా బయలుదేరుతా, మేమిద్దరం కలిసే వస్తాం, నేనేం జరిగింది, నాకేం అన్యాయం జరిగింది, నాకు ఎంత ఇబ్బంది జరిగింది, రేవంత్ రెడ్డి ఏం చేసింది అనేది నేను చెప్తా, నేను మాట్లాడతా. జగిత్యాలలో సంజయ్ కుమార్ పార్టీ మారినటువంటి వ్యక్తి ఎంత విధ్వంసం చేస్తున్నాడు, ఎంత దందా చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు నేను హైకమాండ్కి చెప్తా, రేవంత్ రెడ్డిని కూడా రమ్మని చెప్పండి. ఇది ఒక వర్షన్ లెక్క కనబడుతున్నది. సో ఓవరాల్గా జీవన్ రెడ్డి రెడీ, రాజీనామాకు సిద్ధమైపోయాడు, ఎయిర్పోర్ట్ దాకా పోయి రిటర్న్ అయిపోయాడు. హైకమాండ్ పిలిచినా జీవన్ రెడ్డి పోకపోవడానికి రకరకాల రీజన్స్ కనబడుతున్నాయి. మరి ఎందుకు పోలేదు ఏందనేది మాత్రం క్వశ్చన్ మార్క్. సో ఆల్మోస్ట్ రాజీనామాకి అయితే ఫిక్స్. జీవన్ రెడ్డి రాజీనామా చేస్తే జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు 100 మంది కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి సిద్ధమైపోయినారు. కాబట్టి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఒక మంచి జలక్ ఇచ్చిండు. మరి ఇది ఎక్కడ దాకా పోతుంది పంచాయతీ, హైకమాండ్ ఏం మాట్లాడతారు, హైకమాండ్ ఏం చెప్తారు అనేది ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.